రే మన వీడియోస్ ఎంతమంది చూస్తున్నారో తెలుసా? చూస్తున్నారు కదా బాగానే. హోమ్ టూర్ కి అయితే 9,000 వ్యూస్ వచ్చాయి. కరెక్టే రా, కానీ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంతమంది చూస్తున్నారో తెలుసా? అవును, ఓన్లీ లైక్ 10% సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తే 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఏంటండి ఇది, మరి ఇంత ఘోరమా అండి? మరి 90%? అట్లీస్ట్ ఒక 60% అనుకుంటే మేము ఏదో అబ్బా కొత్తగా వచ్చాము, మన వీడియోస్ 40% మంది సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకుంటున్నారు అనుకోవచ్చు. మరి 90% సబ్స్క్రైబ్ చేయకుండా చూడడం ఏంటండి? మహా దారుణం అండి ఇది. కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే చెప్పాం కదా, మన వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారులే. సరేలే, చూద్దాం ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారో. ముందైతే వీడియో మొదలెట్టేద్దాం పదా. Yeah, let's go into the video. Hello everyone. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ఇన్ ఆస్ట్రేలియా. ఎలా ఉన్నారు అందరూ? అందరు బాగున్నారని అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఫైనల్లీ మేము ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చాము ఈరోజు. సో వీఆర్ టాకింగ్ అబౌట్ విజిటర్ వీసా. విజిటర్ వీసా ఎలా అప్లై చేయాలి అండ్ టైం టేకింగ్ ప్రాసెస్ ఎంత, అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఇన్సూరెన్స్ గురించి. ఇన్సూరెన్స్ ఏ ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుంటుంది, ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది, అండ్ లైక్ ఆల్రెడీ మేము ఎక్స్పీరియన్స్ అయ్యామన్నమాట. లైక్ మా పేరెంట్స్ వచ్చినప్పుడు తీసుకున్నాము అండ్ మాకు ఫుల్ క్లెయిమ్ వచ్చింది. సో అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి విజిటర్ వీసా అనేది ఈ ఆస్ట్రేలియాకి అయితే 3 years ఇస్తారు. అండ్ లెంత్ ఆఫ్ స్టే అనేది 1 year మ్యాక్సిమం. అండ్ 1 year ఉండాలనుకుంటే మాత్రం లైక్ 6 months to 1 year ఉండాలనుకుంటే మెడికల్స్ చేయించుకోవాలి. అబౌవ్ 3 months ఏదైనా సరే మెడికల్స్ పక్కా అనమాట. అవి మన నార్మల్ స్టూడెంట్ వీసాకి ఎట్లా మనం మెడికల్స్ అయితే బుక్ చేస్తామో అట్లనే మనము హైదరాబాద్లో బేగంపేట కదా, అది ఇంకెక్కడైనా ఉంటుంది, కొన్ని చోట్ల ఉంది. సో అక్కడికి వెళ్ళి మనం మెడికల్స్ చేయించుకుంటే మనం 1 year స్టే వస్తుంది అనమాట. ఫస్ట్ మనం విజిటర్ వీసా ఎలా అప్లై చేయాలి అండ్ వాటి ఫీజు ఎంత ఉంటుందో తెలుసుకుందాం. సో నార్మల్గా విజిటర్ వీసా అనేది దాన్ని ఏమంటారు అంటే సబ్ క్లాస్ 600 అని అంటారు. సో సబ్ క్లాస్ 600 మీద ఈ విజిటర్ వీసా మనం పేరెంట్స్ని లేకపోతే మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ని తీసుకొని రావచ్చు అనమాట ఈ వీసా మీద. అండ్ ఈ వీసా కాస్ట్ వచ్చేసి $195. సో ఇది రీసెంట్గా పెంచారు. ఇంతకుముందు $150 సంథింగ్ అరౌండ్ అలా ఉంటుండే, ఇప్పుడు $195 చేశారు. సో ఈ వీసా అప్లై చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే మనకి పాస్పోర్ట్, ఫస్ట్ మన పాస్పోర్ట్ డాక్యుమెంట్ జిరాక్స్ తీసి పంపించాలన్నమాట. నెక్స్ట్ మన పాస్పోర్ట్ సైజెస్ ఒక 2 కావాలి. దాని తర్వాతకి మన ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇదంతా చూపించాలన్నమాట. అది కాకుండా మనం ఒక లెటర్ కూడా రాయాలి. ఎట్లా అంటే మనం ఉండట్లేదు లైక్ వెళ్ళిపోతున్నట్టు చూపించడానికి. లైక్ ఇండియాలో పేరెంట్స్ని తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా అంటే ఎలా చూపించాలంటే మేము మాకు ఆల్రెడీ జాబ్ ఉంది, సో మళ్ళీ మేము తిరిగి వెళ్ళిపోతామని అంటేనే అట్లా కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్ పెడితే తప్ప వాళ్ళు మనకి విజిటింగ్ వీసా ఇవ్వరనమాట. సో మనం ఎప్పుడైనా అప్లై చేసేటప్పుడు ఇలాంటి పాయింట్స్ పెట్టాలి. లైక్ వి ఆల్రెడీ గాట్ జాబ్, ఇండియాలో ఒక జాబ్ ఉంది, సో లీవ్ తీసుకుంటున్నట్టు అట్లా వచ్చే టైం వరకు అని చెప్పాలి. అండ్ ఈ విజిటింగ్ వీసాకి కాస్ట్ వచ్చేసి $195. సో ఫైనాన్షియల్గా మనము పర్సన్కి ఇంత అమౌంట్ అని చూపించాలి. సో ఒకవేళ మన ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉంటే లైక్ నేనేం చేశానంటే లైక్ నా దగ్గర కొంచెమే సేవింగ్స్ ఉంటే ఆ సేవింగ్స్ మందం చూపించి దాని తర్వాతకి ఇక్కడ నేను జాబ్ చేస్తున్నా, సో నా జాబ్తో నేను చూసుకోగలుగుతా అని చెప్పి పెట్టాను అనమాట. సో అలా కూడా చేయొచ్చు, అది డిపెండ్స్ అనమాట. మేము ఎలాగో మోస్ట్లీ లైక్ మన పేరెంట్స్ కి ఇక్కడ ఉండి మనం అప్లై చేస్తాం కాబట్టి ఇంకా అలా చేసేయచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీసాకి ప్రాసెసింగ్ టైం వచ్చేసి ఇప్పుడు ఇంతకు ముందు లాగా లేదు. ఇప్పుడైతే 1 week నుంచి 2 weeks మాత్రమే పడుతుంది టైమ్. సో ప్రాసెసింగ్ టైం చాలా తొందరగా అయిపోతుంది అనమాట. సో మీకు మెడికల్స్ అయిపోగానే 1 week లో వచ్చేస్తుంది. మా పేరెంట్స్ కి అయితే అంతే 4 days, హార్డ్లీ 4 days లో వచ్చేసింది. సో ఒకవేళ మీరు లాంగ్ స్టే పెట్టుకుంటారా అంటే మీకు పక్కా మెడికల్స్ కావాలి. మెడికల్స్ అయిపోయిన తర్వాతనే మీకు వీసా అనేది ఏందనేది చెప్తారు. సో వన్స్ యూ మేక్ ద పేమెంట్ అండ్ ఎవ్రీథింగ్ యూ గెట్ బ్రిడ్జింగ్ వీసా అవన్నీ ఉంటాయి. బట్ విజిటర్ వీసాలు అవేం పనికిరావు అనమాట. బ్రిడ్జింగ్ మీద మీరు రావడం ఇవన్నీ చేయడం. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే విజిటర్ వీసాకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఏమనుకుంటారంటే ఇండియాలో ఉన్న పేరెంట్స్ బోర్ కొట్టి మేము కూడా పని చేయొచ్చా అని అడుగుతారు కొంతమంది. బట్
విజిటర్ వీసా మీద వచ్చేటోళ్ళు పనిచేయడానికి కుదరదు. అండ్ ఇంకో మెయిన్ థింగ్ వచ్చేసి ఇన్సూరెన్స్ అనేది కూడా కావాలన్నమాట. హెల్త్ ఇన్సూరెన్స్ పక్కా తీసుకోవాలి విజిటర్ వీసా అప్లై చేసిన వాళ్ళు. సో వన్స్ అప్లికేషన్ అంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాతకి మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నమాట. లైక్ ఎట్లా అంటే మీరు ఫ్లైట్ టికెట్ బుక్ చేసిన తర్వాతకి మీ పేరెంట్స్ అయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా సరే ఇక్కడ అడుగు పెట్టాలంటే వాళ్ళకి పక్కా వాళ్ళ చేతిలో హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇక్కడ ఆస్ట్రేలియాలో కామన్ అండి, ఎవరైనా ఉంటున్నారు అంటే వాళ్ళు పక్కా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే అన్నమాట. సో మెయిన్ మీ ఈ లైక్ వీసా అప్లై చేయడం అది అందరికీ తప్పకుండా తెలుస్తుంది. ఫామ్ ఫిల్లింగ్, ఫీజు ఇవన్నీ దాదాపు అందరికీ తెలుస్తాయి. కానీ మెయిన్ ఇన్సూరెన్స్ గురించి అయితే మేము చెప్పాలనుకుంటున్నాము. లైక్ మేము ఇన్సూరెన్స్ చాలా చోట్ల మొత్తం డిస్కస్ చేసుకొని అంతా ఒక వెరిఫై చేసుకొని ఇండియాలో ఫోన్పేలో మనకి అప్లికేషన్స్ ఇస్తారనమాట. లైక్ ఏ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి. సో అందులో ఇంటర్నేషనల్ హెల్త్ కవర్ తీసుకున్నాం. ఇండియాలో ఉన్న పేరెంట్స్కి ఇండియన్ హెల్త్ కవర్ తీసుకొని అది కూడా ఎందులో అంటే ఫోన్పేలో టాటా ఏఐజీ చూస్ చేసుకున్నాం అనమాట. మాకు అది బెటర్ అనిపించింది. ప్లస్ ఏమన్నా క్లెయిమ్స్ ఉన్నా కానీ రిటర్న్ రావడం ఎక్కువ పర్సంటేజ్ ఉందన్నమాట, 97% అట్లా ఉంది. కాబట్టి మాకు అది బెటర్ అనిపించి మేము అది తీసుకున్నాం అనమాట. సో అది వచ్చేసి 5 monthsకి దే చార్జ్ లైక్ 18,000 అనమాట. లైక్ మమ్మీకి డాడీకి ఇద్దరికి కలిపి 18,000 అండ్ క్లెయిమ్ వచ్చేసి లైక్ అప్ టు $2 lakh అనమాట. అది కూడా USD డాలర్స్ ఇస్తా అన్నారు. సో హాస్పిటల్ కాస్ట్లు ఇవన్నీ ఇంక్లూడెడ్గా ఉన్నాయన్నమాట. సో జీపీ దగ్గరికి వెళ్ళిన అది కూడా ఇంక్లూడెడ్ ఉంది. సో అన్నీ చెక్ చేసుకున్న తర్వాతకి జస్ట్ ఇన్ కేస్ ఏం కావద్దనే కోరుకుంటాం కదా. సో ఏదన్నా అయితే జనరల్ చెకప్ కి కూడా యూజ్ అవుతుంది. ఏమన్నా ఫీవర్ వచ్చినా, ఎందుకంటే వాతావరణం చేంజ్ అవుతుంది, ఇవన్నీ ఉంటాయి, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి. సో నేను అది తీసుకున్నాను అనమాట. మొత్తం మంచిగా చూసుకొని అన్నీ చూసుకోండి. ఫస్ట్ మీరు ఇన్సూరెన్స్ తీసుకునే ముందు అన్ని కవర్ చేస్తున్నారా, ఎంత క్లెయిమ్ ఇస్తున్నారు, అండ్ క్లెయిమ్ పర్సంటేజ్ ఎంత ఉంది. ఎందుకంటే ఇండియాలో ఎంత మంచి పర్సంటేజ్ ఉంటే అంత తొందరగా మనకు క్లెయిమ్స్ వస్తాయి అనమాట. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి ఎలా అంటే మనము డాలర్స్ లో పే చేస్తే మన క్లెయిమ్ రూపీస్ లో వస్తుంది అనమాట. సో ఇదైతే మాకు లైక్ మేము ఎక్స్పీరియన్స్ అయింది మీకు చెప్తున్నాము. సో ఫోన్ పేలో అయితే ఫస్ట్ ఆ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. మనకు ఒక సర్టిఫికేట్ నెంబర్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ తో సహా వస్తుంది మనకి మెయిల్ లో వాడు PDF పంపిస్తాడు అనమాట. సో మన ఇన్సూరెన్స్ గురించి ఎక్కడ ఎప్పుడు ఏ టైం నుంచి స్టార్ట్ అవుతుంది, ఎంత క్లెయిమ్ అవుతుంది, ఇవన్నీ. అండ్ అందులోనే ఏరోప్లేన్ ది కూడా కవర్ ఉంటుంది అనమాట. ఎయిర్ ట్రావెల్ ది కవర్ కూడా ఉంటుంది అందులో. లగేజ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ ఉంటుంది అందులో. అండ్ వాళ్ళు మనకి అప్లై చేసేటప్పుడే ఏమన్నా ప్రెసెంట్ ఏమన్నా డిసీజెస్ లైక్ డయాబెటీస్, బీపీ అలా ఏమన్నా ఉన్నాయా అని కూడా అడుగుతారనమాట. సో ఎవ్రీథింగ్ మనం మెన్షన్ చేసుకోవాలి. సో అలా మేము అప్లై చేశాక ఇంకా ఇక్కడికి వచ్చి ఇంకా అసలు చూయించుకుంటారు అనుకోలేదు. డాడీకి ఎమర్జెన్సీగా వెళ్ళాల్సి వచ్చింది హాస్పిటల్కి, జీపీ త్రూ వెళ్ళలేదు. సో డైరెక్ట్ వెళ్తే ఏంటంటే దే చార్జ్ ఎక్కువ అనమాట. సో ఇక్కడ మనం జీపీ కన్సల్టెన్స్ కాకుండా అక్కడ అపాయింట్మెంట్ తీసుకోకుండా వెళ్తే దే చార్జ్ డబల్ అనమాట. జస్ట్ ఎమర్జెన్సీలో మిమ్మల్ని చెక్ చేయడానికే ఇంత అమౌంట్ అని చార్జ్ చేస్తారు. సో లైక్ డాడీకి బాగా స్టొమక్ పెయిన్ రావడం తోటి కొన్ని టెస్ట్లు చేశారు. ఇంకా లైక్ సిటీ స్కాన్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ లైక్ $2,000 అయితే బిల్ అయింది. జస్ట్ సిటీ స్కాన్కే 800 చార్జ్ చేశారు. అండ్ లాస్ట్కి ఏం లేదు, జస్ట్ పారాసిటమాల్ ఇంకోటి ఏంటి న్యూరోఫెన్ ఇచ్చి అవి వేసుకోండి తగ్గిపోతుంది అన్నారు అనమాట. అదైతే అసలు తగ్గలేదు. సో ఇంకా అలా ఉంటుందన్నమాట. ఎందుకు రిస్క్ చేసుకోవడం, ఇలాంటప్పుడు యూజ్ అవుతుంది అని మేమైతే ఇంక పాలసీ తీసుకున్నాము. సో ఇంకా మనం పాలసీ ఎలా క్లెయిమ్ చేసుకోవాలనేది కూడా మీకు చెప్తాను. ఎలా అంటే ఇక్కడ మొత్తం లెంత్ ఆఫ్ స్టే అయిపోయినాక ఇండియాకి వెళ్ళాక అప్లై చేసుకోవాలన్నమాట. సో మనము ఇక్కడ చెకప్ చేయించుకుంటాం కదా, చెకప్ చేయించుకున్నప్పుడే వాళ్ళని మనము స్పెసిఫిక్గా అడగాలన్నమాట. లైక్ మాకు బిల్స్ అన్నీ కావాలి, ఎవ్రీథింగ్ క్లారిటీగా మాకు అన్నీ కావాలి అంటే వాళ్ళైతే ఇస్తారు, లేదంటే వాళ్ళు ఇవ్వరు అనమాట ఇక్కడ. సో అవి అన్ని డీటెయిల్ బిల్స్ అన్నీ తీసుకున్నాక ఇండియాకి వెళ్ళి మనము వీళ్ళకి టాటా ఏజీ వాళ్ళకని మెసేజ్ చేయాలన్నమాట. సో మెయిన్గా మనకి క్లెయిమ్ చేయడానికి ఏమేమి కావాలి అంటే ఒక క్లెయిమ్ ఫామ్, 1 lakh దాటితే కనుక బిల్, ఒక KYC ఫామ్, ఇవైతే పక్కా ఫిల్ చేసి వాళ్ళకి పంపాలి. అందులో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయంటే
లైక్ ఇప్పుడు మా డాడీకి అయితే అప్లై చేస్తున్నాను కాబట్టి లైక్ మొత్తం డాడీ డీటెయిల్స్, డాడీ బ్యాంక్ డీటెయిల్స్, ఇప్పుడు డాడీది లైక్ ప్రూఫ్ కావాలి కాబట్టి ఆ డాడీ పేరు మీద ఉన్న బ్యాంక్ది ఒక క్యాన్సిల్డ్ చెక్, ఇంకా అలా కొన్ని పాన్ కార్డ్, ఇలా కొన్ని డీటెయిల్స్ అన్నీ మనం ఫిల్ చేసి వాళ్ళకి పంపాలి. అండ్ మెయిన్గా మనం ఇక్కడ హాస్పిటల్ ఎక్కడ చూయించుకున్నాము ఆ డీటెయిల్స్, డాక్టర్ నేమ్, ఎవ్రీథింగ్ అనమాట. సో అవన్నీ ఫిల్ చేశాక వాటితో పాటు ఇక్కడ మనం బిల్స్ అన్నీ తీసుకున్నాం కదా, వాటిని అన్ని స్కాన్డ్ కాపీస్ అనేది పెట్టాలన్నమాట. ఇంకా మనకు అన్నీ అందులో మెయిల్లో క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారు ఏమేమి కావాలి అని. అవన్నీ నీట్గా వాళ్ళకి పంపించాలి. అయితే లైక్ మాకు ఏమైందంటే కొంచెం ఆ సర్టిఫికేట్ నెంబర్ అనేది కొంచెం తప్పు సంథింగ్ ఏదో అయ్యి అది కొంచెం అవ్వలేదు. సో దానికోసమని ఒక వారం టైం పట్టింది. నేనేం చేశానంటే వాళ్ళకి కాల్ చేసి ఇలా ఇంకా రెస్పాండ్ ఏం అవ్వట్లేదు ఏంటి అంటే, వాళ్ళు ఒకసారి చెక్ చేసుకొని ఇంకా మనకు మెయిల్ చేస్తూ ఉన్నారు. సో కంటిన్యూస్గా మనకైతే రిప్లై వెంటనే ఇస్తున్నారు. అదైతే చాలా నచ్చింది నాకు. సో మనకి వాళ్ళంతా క్లారిఫై చేసుకొని అంత డీటెయిల్స్ చూసుకున్నాక ఓకే ఇదంతా కరెక్ట్ ఉందనగానే వెంటనే లైక్ విత్ ఇన్ 2 daysలో మాకు పేమెంట్ అయితే వచ్చేసింది. అండ్ మేము ఇక్కడ లైక్ మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 1,02,000 పే చేసాం కదా, ఎవ్రీథింగ్ అనమాట. లైక్ ఈవెన్ 1% కూడా కట్ చేసుకోలేదు, టోటల్ క్లెయిమ్ వచ్చేసింది. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఇక్కడ చూయించుకున్నందుకు అసలు అది దేనికి పనికి రాలేదు అండ్ అంత అమౌంట్ పెట్టామనిపించింది. కానీ ఈ ఇన్సూరెన్స్ పాలసీ ఉండటం వల్ల అది మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది అండ్ ఫుల్ క్లెయిమ్ అయితే వచ్చేసింది అనమాట. సో మీరు కూడా ఎవరైనా లైక్ మీ పేరెంట్స్ ఇక్కడికి వచ్చి ఇలా ఇన్సూరెన్స్ ఇక్కడ మన దగ్గర అయితే చాలా కాస్ట్లీ ఉంటుంది. మేమే లైక్ మా ముగ్గురి కలిపి ఆల్మోస్ట్ లైక్ ఒక $400 అనేది పే చేస్తున్నాము. సో ఇంకా ఎందుకు అంతగానం ఇక్కడ కాస్ట్ పెట్టడం అని సో మేమైతే ఇండియాలో తీసుకున్నాం. సో మీరు కూడా ఎవరైనా మీ పేరెంట్స్ వస్తున్నట్టయితే ఫోన్పేలో ఒకసారి వెతకండి, మీకు అన్ని క్లియర్గా ఉంటాయి. సో అలా చూసి పాలసీ తీసుకోండి, ఇదైతే బెస్ట్ అనమాట. మన క్లెయిమ్ కూడా చాలా కరెక్ట్ టైంకి మంచిగా వచ్చింది. లైక్ విత్ ఇన్ 1 weekలో మాకు ఫుల్ క్లెయిమ్ వచ్చింది అనమాట. సో ఒకవేళ ఇక్కడ తీసుకుందాం అనుకుంటున్నారు మీరు ఇన్సూరెన్స్ అంటే, ఇక్కడ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏ ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు డైరెక్ట్ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ మీకు ఒక కార్డ్ ఇస్తాడు అనమాట. ఆ కార్డ్ చూపిస్తే అన్నీ హెల్త్ ఇన్సూరెన్స్లో ఆటోమేటిక్ కట్ అయిపోయి రిమైనింగ్ బ్యాలెన్స్ మీరు పే చేయాల్సి వస్తుంది. అదే ఇప్పుడు మనం ఇండియన్ తీసుకున్నాం కాబట్టి మనం వన్స్ మన ఫ్లైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం రిటర్న్ ఇండియాకి వెళ్ళిన తర్వాతనే మనం క్లెయిమ్ చేసుకోగలుగుతాం. లైక్ వాళ్ళకి ఏంటంటే ఇది మన రిటర్న్ ఫ్లైట్ టికెట్ డీటెయిల్స్ కూడా పెట్టాలి. యా, సో ఇక్కడ తీసుకోవాలనుకుంటున్నారంటే ఇక్కడ భూపా చాలా బాగుంది. బట్ వాళ్ళ దగ్గర ఓన్లీ 2 కవర్స్ ఉన్నాయి విజిటర్ వీసా మీదవి. సో ఒక్కటి వచ్చేసి పర్ మంత్ వచ్చేసి $332 పడుతుంది. అంటే నేను తీసుకున్న ఇట్లా మా పేరెంట్స్కి ఏవేవైతే ఇల్నెస్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయో అవన్నీ పెడితే ఇంత అమౌంట్ అని చెప్పి అన్నారనమాట. సో నాకు అరౌండ్ లైక్ $332 రఫ్ ఫిగర్ ఇచ్చారనమాట మంత్లీ కోట్. సో అదంతా వచ్చేసి మీకు రఫ్లీ మీరు ఇండియన్ మనీలో కన్వర్ట్ చేస్తే అరౌండ్ లైక్ 15,000 రూపీస్ అవుతుంది అనమాట. సో నేను అవన్నీ చూసాను. ఒకవేళ ఏం వాడకపోతే నేను ప్రతి నెల $332 అనవసరంగా కట్టి వేస్ట్ అని అనుకొని పోన్లే ఇండియా ట్రై చేద్దాం, ఇండియాది కూడా బాగానే ఉంది కదా, హెల్త్ కవర్ అన్ని కవర్ చేస్తున్నా అంటున్నారు కదా అని చెప్పి నేను అది తీసుకున్నాను. సో బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ చూడండి లైక్ మమ్మీకి డాడీకి ఇద్దరికి కలిపి 18,000 5 monthsకి. అండ్ చూడండి క్లెయిమ్ కూడా 1,02,000 లైక్ ఫుల్ క్లెయిమ్ వచ్చేసింది అనమాట. అది ఇక్కడ తీసుకుంటే మొత్తం ఫుల్ క్లెయిమ్ ఇయ్యరు, కొంచెం ఫుల్ క్లెయిమ్ అయితే 80% సంథింగ్ ఎంతో ఇస్తారు. మరి ఇప్పుడు ఎట్లుందో తెలియదు, అంత ఐడియా లేదన్నమాట ఇక్కడ వాటికి. ఇప్పుడు మేమైతే లైక్ ఎంత కట్టినాం నెలకి $400. ఇక్కడ మా హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం మేము కట్టేది 400, అది ఫ్యామిలీ దాకా తీసుకున్నాము. సో దానికి మాకు ఫుల్ కవర్ ఇవ్వడు, లైక్ జీపీ దగ్గర కూడా 50% ఇస్తాడు అనమాట. సో రిమైనింగ్ 50% మనమే కట్టుకోవాలి. ఆఫ్ కోర్స్ ఏ హెల్త్ ఇన్సూరెన్స్ ఫుల్ కవర్ ఇవ్వరు,
అది వేరే విషయం. సో ఇదైతే ఈ ఫోన్ పే అయితే ట్రై చేయండి, ఒకసారి చెక్ చేయండి. టాటా ఏఐజీ అనమాట. బట్ ఫోన్ పేలో టాటా ఏఐజీ కాకుండా చాలా ఉన్నాయి, లైక్ మెడి బ్యాంక్ అని ఇవన్నీ చాలా ఉన్నాయి. సో మేమైతే ఇది ఆల్రెడీ మేము ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాం. మాకు టాటా బెస్ట్ అనిపించింది, బట్ దేర్ ఆర్ అదర్ వేరే హెల్త్ ఇన్సూరెన్సెస్ కూడా ఉన్నాయి, అవి కూడా బాగానే ఉంటాయి. సో టాటా కన్నా కొంచెం తక్కువ పేమెంట్ కూడా ఉంది. సో వాళ్ళు ఏంటంటే కొంచెం తక్కువ కవర్ చేస్తారు, మీకు అంత అవసరం లేదు అనుకుంటే ఇది కూడా ఉంది. సో అది చూసుకోండి, మీకు ఏ హెల్త్ ఇన్సూరెన్స్ వర్కౌట్ అవుతుందో ఆ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అండ్ ఇదేం ప్రమోషనల్ వీడియో అయితే కాదు, జస్ట్ మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాం అండ్ ఇదైతే లైక్ తెలియని వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుందని ఈ వీడియో చేసామన్నమాట. సో ఇంకా అదనమాట వీడియో. సో మీకైతే మా వీడియోస్ నచ్చినాయని అనుకుంటాం, ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు. హోమ్ టూర్ అయితే ఆల్మోస్ట్ 9K దాటింది. సో ఇంతమంది చూస్తున్నారు, కానీ అందులో సగం మంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనమాట మా హోమ్ టూర్ని. అట్లీస్ట్ ఒక సగం మంది చేసుకున్నా మాకు ఇప్పుడు ఒక 4000 సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు. బట్ స్టిల్ ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీరు ఇలానే చూస్తూ ఉండి కొంచెం మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా ఇట్లా కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో వస్తాము. సో మేమైతే ఎలా అనుకున్నామంటే ఒక ఇన్ఫర్మేషన్ వీడియో, ఒక షాపింగ్ వీడియో అలా అనుకున్నాం. మరీ మొత్తం ఇన్ఫర్మేషన్ వీడియో అంటే కూడా బోర్ కొట్టేస్తుంది కదా. సో అలా 1 ఆఫ్టర్ 1 వీక్లీ అట్లీస్ట్ 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాము. సో ఇంకా అదనమాట సంగతి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. అప్పుడే మా వీడియోస్ మీ ఫోన్లోకి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో దాంతో మీరు మా వీడియోస్ చూడొచ్చు. అండ్ మీరు నెక్స్ట్ వీడియో చూడాలనుకుంటే మా వీడియో ఎండింగ్లో మీకు నెక్స్ట్ వీడియో ఆటోమేటిక్ ప్లే అవుతుంది. సో డూ వాచ్ ఇట్.